యేసుక్రీస్తు నామములో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆత్మానుసారమైన మర్మములు, ఎన్నో మర్మములు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎన్నో మర్మాలు మనకు చూపిస్తూ ఉంటాడు. దేవుని ఆత్మను కలిగి ఉండాలి. ఈ అంత్య దినములో దేవుని ఆత్మ మనలో ఉంటేనే మనము సత్యమైన మార్గంలో నడవగలుగుతాము. లేకపోతే చీకటి అనే పాపములో జీవిస్తాం. ప్రియులారా, దేవుని ఆత్మ ఉన్నప్పుడు తప్పు చేస్తున్నా ఆ తప్పుని సరిచేస్తూ ఆ యొక్క చెడు మార్గంలోకి వెళ్ళొద్దని దేవుని ఆత్మ మనల్ని గద్దిస్తూ సక్రమైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు సర్వసత్యవంతుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకొనండి. పరిశుద్ధాత్మ కలిగిన వారిగా ఉండాలి మనం ఈ అంత్య దినములు. ఆయన ఆత్మ ఉంటే జరిగేది, జరగబోతున్నది, జరుగుతున్నది కూడా ప్రభు మనకి దర్శనాలలో చూపిస్తాడు, కలదర్శనాలలో చూపిస్తాడు, వివేచన ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలని తల్లిగా కోరుకుంటూ ఉన్నాను. ఒక దినము నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అనేకుల కోసం ప్రార్థన చేస్తున్న సమయంలో దేవాదేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఒక పెద్ద బావి వంటిది, ఒక సముద్రంలాగా ఉంది. కానీ ఆ సముద్రము చుట్టూగా ఒక కట్ట వేయబడినట్లుగా ఉంది. మరి ఆ యొక్క దానిలో అంత చీకటి, ఒక లావా వలె చీకటిగా సుడిగుండాల్లా కనపడుతూ ఉన్నవి. నేను ఆ దర్శనం అలా చూస్తూనే ఉంటున్నాను. ఆ సమయంలో మరి అనేక మంది వారి గృహాల తలుపులు తెరుచుకొని పరిగెడుతూ ఉన్నారు. కొన్ని గృహాల తలుపులు తెరవబడట్లేవు. అలా పరిగెడుతూ ఉండగా తెల్లటి అంగీలు వేసుకున్నవారు రెక్కలుగా ఉన్నవి. వారు వెళ్ళకుండా అడ్డగిస్తూ ఉన్నా కూడా వారిని నెట్టివేసి పరిగెట్టుకుంటూ దానిలో పడిపోతున్నారు. ఆ యొక్క చీకటిలో పడిపోతున్నారు. అలా పడిపోతుండగా నేను అలా చూస్తున్న సమయంలో మరలా ఆ గృహాలు తలుపులు వేయబడిన గృహాలలో ఉంటున్న వారిని ప్రభు చూపిస్తున్నాడు దర్శనంలో. వారు చక్కగా వారి గృహాలు వెలుగు చేత నింపబడి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు ఆ ఇంటిలో ఉన్నవారు. ఇక తెరవబడిన ఇంటిని చూపిస్తున్నాడు. ఆ ఇల్లంతా కూడా అంత చెత్త చెదారముగా పడవేసి, ఎన్నో సెల్లులు పడవేసి, ఎన్నో టీవీ ఛానల్స్ అన్నీ పెట్టి అన్ని సెల్లులు అట పడేసుకొని అంత చీకటిగా ఉంది. వారు పరిగెడుతూ ఆ సముద్రం అనిచ్చి ఒక ఊబిలో పడిపోతూ ఉన్నారు. అలా దర్శనం చూస్తున్నప్పుడు అంతా కూడా అలా పడిపోతుండగానే వెంటనే నాకు మెలకు వచ్చేసి మెలకు వచ్చేత కళ్ళను తెరిచి చూశాను. మరలా కళ్ళు మూశాను. ప్రభువా, ఏమిటి తండ్రి ఈ యొక్క దర్శనానికి అర్థము అనినప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు, అదిగో నా బిడ్డలుగా ఉంటూ ఉన్నారు, కానీ నన్ను ధరించుకున్నట్టుగా ఉంటున్నారు, కానీ చీకటిలోని జీవిస్తూ ఆ చీకటి అనే సముద్రం అనే ఊబిలో పడిపోతూ నరకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. నన్ను ధరించుకుంటూ నా వాక్యాన్ని ధ్యానిస్తున్నట్టుగా నా మందిరానికి వెళ్తున్నారు, కానీ వారు నన్ను ఎరగని వారిగా ఉంటూ పాపమును విడిచిపెట్టని వారిగా ఉంటూ అదిగో చీకటిలో పడిపోతూ ఉన్నారు అని ప్రభు చెప్పారు. అప్పుడు నాకు చాలా భయం వేసి వెంటనే కళ్ళు తెరిచాను. ప్రియులారా, ఇక అప్పుడు అనిపించింది, ఎంతో భయం వేసింది. దేవుని రాకడ సమీపం అవుతుండగా ఎంత భయంకరమైన దినాలు. దేవుని మందిరానికి నిజంగా మనం వెళ్తున్నాము, కానీ దేవుని వాక్యాన్ని వింటున్నాము, కానీ మరలా వచ్చి వాక్యానుసారంగా ఉంటున్నామా? ఇప్పుడు భయంకరంగా ఈ సెల్లులు ఒకటి వచ్చాయి. ఎంత సమయమైనా ఆ సెల్లులోకే సమయం ఇస్తున్నారు, కానీ దేవుడికి సమయం ఇవ్వట్లే. ఒకప్పుడు ప్రార్థన చేసేవారిగా ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రార్థన అంటే ఎంత చిరాకో, ఉపవాసాలు అంటే ఎంత చిరాకో. మాకు పనులు లేవా అంటారు. మాకు పనులు లేవా అంటారు. అదే సెల్లు ఎన్ని గంటలని చూస్తారు. అంటే సాతాను ఈ యొక్క పరికరాన్ని కనిపెట్టి మనిషికి ఇచ్చింది. మనిషి అయినా గ్రహించలేకపోతున్నాడు. ఎన్నో మాటలు, దేవుని మాటలు చెప్తున్నా కానీ, వాక్యాన్ని ధ్యానిస్తున్నా కానీ వాక్యాన్ని ధ్యానించేది లేదు, బైబిల్ చదివేది లేదు, ప్రార్థన చేసేది లేదు. ఆదివారం ఏదో నామకార్థంగా చర్చికి వెళ్ళడం, చెప్పబడిన వాక్యం వినడం, మరలా ఇంటికి వచ్చేసి ఈ లోక పనులు, ఈ లోకమైన సంపాదన, ఈ లోకంలో ఆ సెల్లు మైకంలో పడిపోయి ఆ చీకటి సముద్రం అనే ఊబిలో పడిపోతున్నారని ప్రభు చూపించాడు. ఎంత భయంకరమైన దినాలు ప్రియులారా! ఇంకను మనం గ్రహించలేకపోతున్నాం.
చనిపోయేవారు చనిపోతున్నారు. ఎటు చూసిన శ్రమల కాలము, ఎటు చూసిన వ్యాధులతో భయంకరంగా వ్యాధన అనుభవిస్తూ ఉన్నారు. అయినను కూడా ఇంకా దేవుని తట్టుగా తిరిగి వారి హృదయాన్ని దేవునికి ఇవ్వలేని వారిగా ఉంటూ ఉన్నాం. ఇంకా ఎంతకాలము? ఇంతగానము వాక్యాన్ని బోధిస్తున్నారు సేవకులు. యూట్యూబ్ ఛానల్లో ఏ వాక్యం కావాలన్నా వాక్యాన్ని దేవుడు అందించే రీతిగా సేవకుల నోట పలికిస్తూ ఉన్నాడు. మరి ఆ మాటలు విన్నా కానీ మన మనసు ఎందుకు మార్చబడలేకపోతూ ఉన్నది? ఎందుకు దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని ఆత్మను పొందుకోలేక పొందుకున్న వారు కూడా తప్పిపోతున్న వారుగా జీవిస్తున్నారు కదా ప్రియులారా. దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు. అక్కడ దేవదూతలు అడ్డుపడుతున్నారు. దేవుని శక్తి అడ్డుపడుతున్న దేవుని శక్తిని త్రోసేస్తున్నాం. దేవుని శక్తిని త్రోసేస్తున్నాం. నోవాహు కాలంలో జరిగిన సంఘటన ఇప్పుడు కూడా అదే సంఘటన ఈ విధంగా జరుగుతూ ఉన్నది. ఆ కాలంలో మరణించారు, కానీ ఈ కాలంలో ఇప్పుడుంటున్న కాలంలో మాత్రం దేవుడు వస్తే తీసుకొని కొనిపోబడతాం. కొద్దిమందివి ఉంటున్న వారు చనిపోరు. వారికి భయంకరమైన శ్రమ, భయంకరమైన నరకము బ్రతికి ఉండగానే అనుభవించబోతూ ఉన్నారు. దేవునితో ఉంటున్న వారు కొనిపోబడ్డాక ఇంకా విడవబడిన వారికి మహాశ్రమలు, ఘోరమైన శ్రమలని కూడా లేఖనంలో రాయబడి ఉన్నది కదా. మరి ఎందుకు ఎంతగా వాక్యం తెలియపరుస్తున్నా కూడా మనం మార్చబడలేకపోతున్నాం? ఏమున్నది ఈ లోకంలో? ఎంతకాలం నీ జీవితము? 100 సంవత్సరాలు బతుకుతావా? అంతే కదా. తరువాత నీ జీవితము, నీ గమ్యము, నువ్వు ఉండవలసిన స్థలము ఏదైనా నువ్వు వెతుక్కుంటున్నావా? ఈ లోకంలో ఇల్లు కావాలని, సంపాదించాలని ప్రయాసం కలిగి నువ్వు ఆ సంపాదన, ఆ ఇంటి కోసము నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావని ఆ సంపాదన, ఆ ఇల్లు, ఆ ఆస్తి కోసము వెతుకుతున్నావు. ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఆ సంపాదన ఉంటుంది? ఆలోచిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? కనీసము దేవునికి కొంత సమయం ఇచ్చి ప్రార్థనలో ఉందాము, మన హృదయాన్ని సరిచేసుకుందాము, పాపాన్ని విడిచిపెడదామని ఎందుకు ఆలోచన తలంపులు రావట్లేదు? దయచేసి ఒక తల్లిగా చెప్పుతున్నాను. ఎంతోమందికి దేవుడు తెలియపరుస్తున్నాడు కూడా. ఆయనను మార్పు లేని వారిగా ఉండడం అనేది అది ఎంతో భయంకరమైన మరి ఒక శ్రమ. తెలిసి కూడా మనం తప్పు చేస్తున్న వారిగా ఉంటున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక తల్లిగా చెప్తున్నాను, దేవుని రాకడ సమీపం అవుతూ ఉన్నది. దేవుడి రాకడ ఆలస్యం అవుతూ ఉన్నది ఎందుకో కూడా ప్రభు చెప్పారని కూడా మీకు చెప్పాను. అది కేవలం మన మార్చబట్టు కోసమే ఆయన మేఘాలలో మధ్యలోకి వచ్చి ఆగారు అని కూడా చెప్పి ఉన్నాను. ఇవి దేవుడు చూపిస్తున్న దర్శనాలు మీకు చెప్తూ ఉన్నాను ప్రియులారా. దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. జరుగుతున్నవి, జరగబోతున్నవి, వాటిని మనము గ్రహించుదాం. వాటిని గ్రహించి మనము నడుచుకుందాం. ఒక దర్శనాలు ఒకవేళ మీకు అవి ఇష్టం లేకపోయినా వాక్యానుసారంగా నడవండి. ఒకవేళ ప్రభు నాకు చూపిస్తున్న దర్శనాలు మీకు మరి అవి నిజముగా అని మనసులో ఉన్నవారు, ఆత్మను కలిగిన వారికి అవి అర్థం అవుతాయి. ఆత్మ లేని వారికి అవి అర్థము కాని స్థితి కలిగి ఉంటూ ఉంటారు. అయినను పర్వాలేదు, దేవుడు నాకు తెలియపరిచింది మీకు చెప్తూ ఉన్నాను. కేవలం వాక్యానుసారంగా చూడండి. వాక్యం ఏం బోధిస్తుందో వాక్యానుసారమైన జీవితమైన దేవుడు తెలియపరుస్తున్న విధముగా మీరు వెలిగించబడండి. ఆయన మాటలలో ముందుకు, ఆ మాటకు లోబడి ఆయనలో ముందుకు సాగాలని ఒక తల్లిగా కోరుకుంటున్నాను. అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్న ఆయన, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి వేగముగా ప్రభువా అతి క్రాసి ఖావురి బ్రాస్టాండ్ బెషూరి లరాందర రికోరి లరాసి ఖావురి ఖమాందర ప్రతి ఒక్కరూ ప్రభువా ప్రార్థన కలిగి ప్రభువా నీ ఆత్మను ధరించుకొని నీకు మాదిరిగా నడిచే కృపను దయచేయమని చెప్పబడిన ప్రతి వేగమును బట్టి అతి నీ క్రాసిమశిలాసు ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.